ఇట్లాంటి సిచ్యువేషన్‌లో మీరు ఉన్న జాబు వదిలిపెట్టి అమెరికా వచ్చి కొత్త జాబ్ ఎత్తుకొని మీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేసుకొని టెన్షన్ పడతా ఉండే బదులు ప్రశాంతంగా రాకుండా ఉండటమే బెటరు. లేదు ఒకవేళ మీకు జాబ్ ఉంది ప్రాపర్‌గా ఇన్ హౌస్ క్లయింటో లేకపోతే వేరే క్లయింటో మీ ఎంప్లాయర్ బాగున్నాడు. కానీ నేను పనిచేసేది కన్సల్టెంట్‌కే కానీ మాకు ఒక వేరే క్లయింట్స్ ఉన్నారంట. నేను ప్రాపర్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఎంప్లాయర్ గురించి ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను మీకు వీడియోలో. మీకు ఇక్కడ ఒకటి చెప్తారు, తీరా ల్యాండ్ అయిన తర్వాత ఇంకొకటి చెప్తారు. ఎందుకంటే మనం ఒకటి చేతిలో ఇరుక్కపోయి ఉంటాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్రీన్ కార్డ్ వాడు, పాస్పోర్ట్ వాడు వాడు భయపడ్డాడు ధైర్యంగా బయటకు వెళ్ళిపోతారు. కానీ H1B వాళ్ళు ఏంటంటే ఆల్వేస్ వాళ్ళు ఒక చేతిలో ఉంటారు అనమాట. కాబట్టి భయపడుతూ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ మారటం అంత ఈజీ కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరిని కాదని ఇంకోటి దగ్గరికి వెళ్ళడం. అందరు చెప్తారు ఏముంది వచ్చిన తర్వాత కావాలంటే వేరేది మార్చేసుకో, వేరేది ఎత్తుకొని. ఇట్స్ నాట్ దట్ సింపుల్ దట్ యూ కెన్ సింప్లీ ఫైండ్ ఎ జాబ్ అండ్ గో. సో కాబట్టి ఏంటంటే మీరు H1 అప్లై చేసుకునే ముందే ఇవన్నీ ఆలోచించుకోండి.